చెప్పరా బామ్మర్ది. ఓ నిన్న మందేశ్లో కానీ పై ఎంత పుండు పుండు అయింది బా. నువ్వు కొని వేసినావరా నీ అందియాలేనా? అందించినావు కానీ బాబా నాకు బండి నేర్పియావా? గాడిది పెరిగినావు నీకు బండి నడపరాదారా? ఇజ్జత్ పోతుంది బాబా ఊళ్ళేట అంటే. నీకు ఇజ్జత్ ఎక్కడిదిరా? బడికాడ బాత్కలు కొట్టుకుంటే బాగా కొడతావుగా. దాదా నువ్వు కాకపోతే ఊళ్ళు నేర్పిస్తారు కదా. స్టాండ్ది ఎక్కువ ఫస్ట్ చెప్తాను బాగా పట్టుకో మరి. నేను పట్టుకుంటా నువ్వు ఎక్కువ తొందర ఎక్కువ తెంపు చాలు తెంపు తెంపు సెల్ఫ్ కొట్టు ఇది పట్టుకు కొట్టాలా? ఓకేనా? ఎక్సలేటరీ వెళ్ళావు కొని పట్టుకున్నా ఇంకా ఏంటిరా బామ్మది నీ పానంకు నా పానం అడ్డే తప్ప నువ్వు బండికెత్తావు నాకెత్తావు ఎక్సలేటరీ రా బా పట్టుకున్నా కానీ పోనీ రా. ఖచ్చితంగా మరి నువ్వు మంచిగా పట్టుకున్నా పోని బామ్మది నువ్వు ఎందుకు భయపడతాను రా? పోని పోని రా భయపడకు సైకిల్ పోయినట్టు పోని ఎక్సలేటరీ వస్తున్నా బాను నేను వస్తాను పోని పోని బా పోని బామ్మది. హలో బా ఇక్కడనే ఉన్నా సరే సరేరా బా బా అమ్మో బా 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 జల్దరాయే బా బామ్మది లేవు అమ్మా లేవు ఆగు అమ్మో లేవు బామ్మది ఏం కాలే లే. నువ్వు పట్టుకున్నాడు ఇక మీ అక్క ఫోన్ చేసిందిరా. ఇదకు ఫోన్ చేస్తుంది నన్ను అడిగి ఏం కాలేదు అంతే. నా బండికి ఏమన్నా అయిందారా? బండి పాడుకుని బండి చూసుకో. వారి బండి పొట్టు చేసినావు కారా? నన్ను అడిగి నేర్పించడు అయ్యో చూసుకోలేవారా బామ్మది? బా నువ్వు పట్టుకున్నావు అనుకున్నా. నేను పట్టుకున్నారా? గట్ల డ్రెస్ పెట్టాం మళ్ళా నన్ను. నీ అక్క ఫోన్ చేసింది. ఇదేపటి నుంచి నిన్నడుస్తుంది బామ్మది. అమ్మో నన్ను ఎస్ఐటీ నువ్వు నేనేం చెప్తా కానీ బామ్మ ముట్టకు నొత్తున్నాయి లేవుతాయి. సరే తీరా బామ్మది నువ్వు అన్నట్టు ఏదో ఒక పని చేసుకుంటా. నిన్నటిదాకా గంత మొత్తుకున్నా పట్టించుకోలేవు బావా. ఇలా మాకు ఒక్క పని చేస్తుంటే గింత మార్పు వచ్చింది. ఇంతకు ఏం పని చేస్తాను అనుకుంటున్నావు మరి? ఏదో ఒక పని చేస్తారా బామ్మది? ఒక 6 నెలల లోపల ఫుల్ పైసలు సంపాదిస్తారా బామ్మది? కొంచెం దూరం తొంపిలు ఆడుతున్నాయి. పైసలు మస్తు సంపాదిస్తావు కానీ ఫస్ట్ కళ్ళు బాగా పైసలు కట్టు. ఇజ్జత్ తీస్తుండు. నేనేం మాట్లాడితే నువ్వేం మాట్లాడుతున్నావురా? కళ్ళు బీడి ఇవన్నీ బందే. ఒక 6 నెలల లోపల మొత్తం ఫుల్ పైసలు. ఊరంతా మన గురించే మాట్లాడుకోవాలి. 6 నెలల దాకా ఎందుకు ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారా? బీడి బిచ్చం కళ్ళు ఉద్దరా. నువ్వు అన్న ఊ అన్న అది అయ్యే ముచ్చట బా, అది కాని ముచ్చట. అందులో బీడి బంద్ చేసుడు కళ్ళు బంద్ చేసుడు మనం ఎన్నిసార్లు అనుకున్నావు బాబా? 100 సార్లు అనుకున్నావు. అవన్నీ కానిపోయిన ముచ్చట్లు బావా. ఎందుకు కాదురా బామ్మది? మనం గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా ఏ పని అంటే ఆ పని అవుతుంది. రేపటి నుండి కళ్ళు బందు బీడి బందు అన్ని బందు. ఇంచా పని చేయాలి, ఫుల్ పైసలు చంపేయాలి. అంతే అంటవా? ఇవి నొట్టు బామ్మది. సరిపోయిందిరా. సాయంత్రం గోదావరిలో చేస్తే ఇంటికానే ఉంటుంది. ఇది అప్పటికి కళ్ళు చెప్తే మరి అడిగి వస్తారా? అత్తాం తమ్ముడు సారీ మరి వస్తారా? మళ్ళీ ఫోన్ చేస్తారు. సరే మంచిది. ఇప్పుడే కదా బాగా ఒట్టు పెట్టినావు, మళ్ళీ అతను కల్లా వస్తా అంటున్నావు. అరే బామ్మది రేపడుతుంది ఒట్టు పెట్టిన. ఇలా కాదు, ఇలా కడుపు అడుగుడే. నీతో నేను కాదు, కళ్ళు పని చేసుడు కాదు, అంగి పని చేసుడు కాదు, నువ్వు చంపాయి అది కాదు. అంత నెగిటివ్ ఎందుకు మాట్లాడతారో? ఇటుకెళ్ళి పోరా నువ్వు. నేను పోతున్నది బావా. నాలో బిర్యానీ చూసుకో, మా అక్కలో బిర్యానీ చూసుకో. నీకు ఈ లాక్డౌన్లో 2 దొరికాయి, నీ దగ్గరికి మేము కూడా రాము. నేను పోతున్నాను, నీ సందలో నువ్వు ఉంటూ నీతో నాకు కాదు. సరేరా పోతే పో. ఎడదాకా పోతావు చూస్తా పో. ఏదో ఒక్క పని చేసుకోవాలి. చేసుకోకపోతే విలువలేదు మనిషికి. ఏం చేద్దాం? నమస్తే తమ్ముడు నమస్తే. బాగానారా? అంతా బాగా బాగానే. అంత బాగారా. ఇప్పుడు ఏం పని చేస్తున్నావురా? ఏముందన్న, ఫ్రీలాన్సర్ ఎడిటర్గా చేస్తున్నా. ఫ్రీలాన్సరా?
అంటే ఏంటిదిరా తమ్ముడు? ఏం లేదన్న, మన ఇంటికి ఉండి వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఫ్రీలాన్స్ ఎడిటింగ్ అన్నట్టు ఎవరైనా వర్క్ ఉన్నప్పుడు నేను ఆ వర్క్ చేస్తా, వాళ్ళు మనీ సెండ్ చేస్తారు అంతే. నీ పని ఏముందిరా తమ్ముడు? ఓన్ కింద పని చేసుడు లేదు, ఎటు ఊళ్ళు లేదు. స్టార్టింగ్లో ఏ పనైనా రిస్కే ఉంటుంది, చేస్తున్న కొద్ది అదే అలవాటు అయిపోద్ది. ఏదో బెటర్ ఉన్నట్టుంది కారా. నాకేమన్నా స్పెషల్ పని వచ్చుగా పెట్టుకుంటే మంచిగానే ఉండు. కానీ నాకేమవుతుంది, వ్యవసాయం పని తప్ప ఏది రాదు. సరే తీ తమ్ముడు, కలుతా మరి. ఓకే అన్న, పోయేస్తా మరి. ఓకే బాయ్. ఈ వ్యవసాయం చేసుకొని బతుకుదామంటే ఈ కరోనా టైంలో వాళ్ళు ఇత్తలేరు. వాళ్ళ వ్యవసాయం వాళ్ళే చేసుకుంటాను. కౌలు చేసే రైతుల పరిస్థితి ఏంది? బాగా దారుణంగా ఉంది అమ్మతో. ఏమన్నా వేయాలి కొత్త. ఏం చేద్దాం? మదిగాడు ఫ్రీలాన్సింగ్ ఎడిటర్గా పనిచేస్తుండు. మనకు వ్యవసాయం పని వస్తుంది కదా, మరి ఫ్రీలాన్సింగ్ ఫార్మర్గా పనిచేస్తే తప్పేముంది? బా, ఇదేదో ఐడియా మంచిగా ఉంది. గ్రూప్లో పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అశోక్. మీ పొలాల దగ్గర ఎటువంటి పని ఉన్నా అని నాకు ఫోన్ చేయరు. పత్తికి మందు కొట్టుడైనా, పొలానికి యూరియా అల్లుడు, బర్రె గడ్డి కోసుడు, ఎటువంటి పనికైనా అని ఈ గ్రూప్ల కింద నంబర్ పెడుతున్నా, నాకు ఫోన్ చేయరు ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. చూద్దాం. ఫ్రీలాన్సింగ్ ఫార్మర్, ఇదేదో మంచిగా ఉంది వీడియో. అల్లుడు, బర్రె గడ్డి కోసుడు, ఎటువంటి పనికైనా ఈ గ్రూప్ల కింద నంబర్ పెడుతున్నా, నాకు ఫోన్ చేయండి. ఓకేనా? బాయ్. హలో బాబాయ్, ఏడున్నావే? వీడియో మంచిగా చేసినావుగా. ఇది పొలం కాడ గడ్డి కోసుకురావాలి. మరి డబ్బులా గూగుల్ పేలో పంపిస్తా డబ్బులు, సరేనా? అన్న ఏడున్నావే? రేపు పత్తికి మందు కొట్టి రావాలిగా. తమ్ముడు, పత్తికి మందు కొట్టుడా? సరేరా. సరే అత్త, పొద్దురా. సరే అన్న. హలో అశోక్ అన్న. తమ్ముడు, నేను సునాకర్నే. గీ మా బాయ్ ఇక్కడ కరెంట్ పెట్టి రావా? సరే పెడతా. నేను వేరే ఊరికి వచ్చిన, బ్యాలెన్స్ పంపిస్తా గూగుల్ పేలో. సరే, మంచి తమ్ముడు. నీకు నాగే వర్కౌట్ అయింది. ఒళ్ళు బాగానే వస్తాయి. చక్రం దింపుడు ఇట్లయితే. హలో, ఏంది మా బామ్మర్ది అని కొట్టిలా?